అంటే చాలా మందికి ఉన్న డౌట్ అండి, అప్పుడు ఊరు వెళ్ళామనుకోండి, మా అమ్మ ఏం చెప్తుందంటే ఆ షాంపూలన్నీ పక్కన పడేసి ఆ కుంకుడుకాయ రసంతో తల అంటుంది. సహజంగా ఏ పల్లెటూరుకి వెళ్ళి ఎవరు అమ్మలైనా అమ్మమ్మలైనా ముందు కుంకుడుకాయ తీసుకొచ్చి తల అంటుతారు. ఆ రోజు హెయిర్ అంతా చాలా ఫ్రెష్గా అది ఉంటుందండి. సిటీకి వచ్చినాక ఆ కుంకుడుకాయల్ని నానబెట్టి వాటితో స్నానం చేయడం బద్ధకం. బేసిక్గా షాంపూ తీసుకొస్తాం. షాంపూలో రకరకాల కేటగిరీ. ఏది వాడాలండి అసలు బేసిక్? నిజంగా కుంకుడుకాయ వాడితే మంచిదేనా? జనరల్గా కుంకుడుకాయలు అనేది న్యాచురల్ షాంపూ. అది యూస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ డాండ్రఫ్ కండిషన్స్ కానీ ఇవి కానీ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు అంటే కుంకుడుకాయ చాలా బాగా క్లీన్ చేస్తుంది అండ్ ఈ ఆయిల్ ప్రొడక్షన్ని కూడా చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ కుంకుడుకాయలు యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ ఉన్నంత సాఫ్ట్గా అది యూస్ చేసే వాళ్ళకు ఉండదు. అది అందరికీ నచ్చదు. బట్ స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది కానీ హెయిర్ ఫ్రిజీ అయిపోతూ ఉంటుంది. దానికోసం మనం షాంపూస్ యూస్ చేస్తాం జనరల్గా. సో ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి అంటే మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మనకి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అని ఉంటాయి. అవేంటి అంటే హెయిర్ పైన లేయర్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఇప్పుడు హార్ష్ షాంపూస్ కొన్ని ఉంటాయి, ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి, బాగా థిక్గా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే హెయిర్కి కూడా లేయర్స్ ఉంటాయి, ఆ పైనదంతా డ్యామేజ్ చేసి షెడ్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మైల్డ్ షాంపూస్ దొరుకుతాయి. మెడికేటెడ్ అయితే బెటర్, సల్ఫేట్ ఫ్రీ ఇట్లా ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని. అలాంటివి వాడడం వల్ల మనకి హెయిర్ చాలా ఎక్కువ రోజులు బాగుంటుంది హెల్దీగా. అంటే సూటిగా అడుగుతున్నాయండి, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూపించే షాంపూలు వాడచ్చా, లేకపోతే మీరు సజెస్ట్ చేసిన షాంపూస్ వాడచ్చా? ఎందుకంటే మీరు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేసే షాంపూస్ ఉంటాయే, అవి ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్లో కనపడవు. ఈ ₹1 షాంపూ ఉంటుంది, సినిమా హీరోలు బాలీవుడ్ హాలీవుడ్ హీరోలను తీసుకొచ్చి చేయించే షాంపూలు ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ షాంపూ కొనే వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చాను, మీరు అసలు ఆ షాంపూలు ఏది రాయరు, మీరు సమ్ మెడికేటెడ్ షాంపూ ఏదో రాస్తారు, అవి స్మూత్ గా ఉంటాయి. ఏంటి తేడా? జనరల్ గా ఏంటంటే మన స్కాల్ప్, మన హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ pH అనేది ఒకటి ఉంటుంది. అంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఉన్న ప్రోడక్ట్సే మనం వాడాలి అని. అలా కాకుండా దానికి మించినవి మనం వాడితే హార్ష్ అయిపోతాయి మన బాడీ మీద. ఇప్పుడు మన స్కిన్కి సోప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక స్టోన్తో వాష్ చేస్తే ఎలా ఉంటుంది, అది డిఫరెన్స్ అనమాట. సోప్ ఎందుకు మనం పెట్టుకుంటాం, క్లెన్జర్స్ సోప్స్ అంటే సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాయి బాడీని. అలా స్టోన్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తుంది, అంత లేచిపోతూ ఉంటుంది కదా, స్టోన్తో రబ్ చేస్తామా మనం, చెయ్యం. అలా షాంపూస్ కూడా ఏంటంటే సాఫ్ట్ హార్డ్ రెండు కేటగిరీస్లో ఈజీగా అర్థం అవ్వాలంటే. ఈ సాఫ్ట్ ఏంటి అంటే అందులో ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేయరు, సల్ఫేట్స్ యాడ్ చేయరు, చాలా మైల్డ్గా మనం రోజు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మన స్కాల్ప్ pHకి మ్యాచ్ అవుతాయి అవి. సో దానివల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు మేము అందరూ ఏమనుకుంటే బాత్రూంలోకి వెళ్ళగానే షాంపూ తలకి రాస్తాం కదండి, బాగా నురగొచ్చేసి ఓ 10 నిమిషాలు తల మీద ఉంచాలి, ఉంటేనే అది లోపలికి వెళ్ళి బాగా పనిచేస్తుంది, కుదుళ్ళు లోపలికి వెళ్ళిపోయి మరి జుట్టును బతికిచ్చేస్తుంది అనుకుంటాం. నిజమేనా? నిజంగా షాంపూతో స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడు ఎంతసేపు ఉండాలి అనేది నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరికి కూడా తెలియదు. చాలా మంది ఇలాగే అనుకుంటారు, ఎక్కువసేపు బాగా నురుగొచ్చేస్తే మనది చాలా ఫ్రెష్ అయిపోతుంది జుట్టు అని. కానీ క్విక్గా చేయాలి ఎప్పుడైనా కూడా హెయిర్ వాష్. అండ్ డైరెక్ట్ షాంపూ అప్లికేషన్ చేయకూడదు, మనం వాటర్లో మిక్స్ చేసుకుని డైల్యూట్ చేసి అది మాత్రమే అప్లై చేయాలి. డైరెక్ట్ అప్లై చేయడం వల్ల మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అప్లై చేస్తున్నట్టు, అప్పుడు మన హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఎక్కువసేపు దాన్ని పెట్టి దాన్ని నురగొచ్చేదాకా రుద్ది అలా చేయడం వల్ల కూడా మనకి న్యాచురల్ ఆయిల్స్ కూడా స్ట్రిప్ ఆఫ్ అయిపోతాయి, మనకు ఉండాల్సిన ఆయిల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఎక్కువ రబ్ చేయడం వల్ల. సో అలాంటివి చేయొద్దు, షార్ట్గా క్విక్గా చేయాలి. తక్కువ లాదర్ వచ్చే అంటే తక్కువ నురుగు వచ్చే షాంపూస్ వాడడమే మంచిది. ఇది యాక్చువల్లీ కుర్రాళ్ళందరికీ చెప్పాల్సిన పాయింట్ అండి, ఇది నిజంగా తెలియదండి ఎవరికి. ఒక్కొక్కడు బాత్రూంలో పోతాడు, పోయి కనీసం పావు గంట సేపు తల మీద షాంపూ నురగ అట్లా ఉంచుతాడండి. ఆ నురగంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు కడుగుతాడు. షాంపూ అబ్జర్వ్ అయింది అనుకుంటాడు, స్కాల్ప్లోకి వెళ్ళి మొత్తం క్లియర్ చేసింది అన్న ఆ భ్రమలో ఉన్నారు జనం అంతా కూడా నిజానికి. సో ఇవాళ కళ్ళు తెరిపించినట్టు.